బఠానీ రైస్ చేశాను. ఎప్పుడు బిర్యానీలు కాకుండా అప్పుడప్పుడు ఇలా బఠానీ రైస్ కూడా చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. అది కూడా నేను కుక్కర్లో చేశాను. మరి దీని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. నేను విజయాస్ కుకింగ్కు స్వాగతం. ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ని వేడి చేసుకొని 1 స్పూన్ వరకు రిఫైన్డ్ ఆయిల్ వేసుకున్నాను. 1 స్పూన్ వచ్చేసి నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యితో కూడా చాలా బాగుంటుంది. తర్వాత 2 బిర్యానీ ఆకులు వేసుకున్నాను, మీడియం సైజువి. ఆ తర్వాత 1 స్పూన్ జీలకర్ర, దాల్చిన చెక్క, కొన్ని మిరియాలు, ఇలాచీలు, అదేవిధంగా లవంగాలను వీటిని నూనెలో వేసుకొని కొంచెం ఫ్రై చేయాలి. ఆ తర్వాత కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు చూయించే విధంగా అల్లం ముక్కలు వేస్తున్నాను. ఇక్కడ మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 1 స్పూన్ తీసుకోండి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయట్లేదు. కొన్ని పుదీనా ఆకులను వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేయాలి. ఆ తర్వాత 1 కప్పు వరకు బఠానీలను తీసుకున్నాను. ఇవి ఎండు బఠానీలను రాత్రంతా నానబెట్టాను. మీరు పచ్చి బఠానీలుగానైతే నానబెట్టాల్సిన అవసరం ఉండదు, డైరెక్ట్గానే వేసుకోవచ్చు కడిగి. ఇలా నూనెలో వేసుకొని మూత వేసుకొని ఈ యొక్క బఠానీలను నూనెలో మనము మగ్గనివ్వాలి. చూడండి, ఈ విధంగా మగ్గుతున్నాయి కదా. ఇలా మగ్గేటప్పుడు మనము అరగంట ముందు నానబెట్టిన రైస్ను వేసుకోవాలి. నేను వచ్చేసి బాస్మతి రైస్ తీసుకున్నాను. ఇవి అరగంట ముందే నానబెట్టుకున్నాను. నీళ్ళన్నీ తీసివేసి ఇప్పుడు బియ్యాన్ని దీంట్లోకి వేసుకోవాలి. నేను వచ్చేసి 2 కప్పులు తీసుకుంటున్నాను. గ్లాస్తో 2 గ్లాసులు తీసుకున్నాను. ఒకసారి బియ్యాన్ని బాగా కలుపుకోండి. కింది సైడ్ నుంచి ఈ యొక్క ఆయిల్, మసాలాలు ఏవైతే ఉన్నాయో మొత్తం కలిసేటట్టుగా. తర్వాత గ్లాస్కి గ్లాసున్నర చెప్పున నీళ్లు పోసుకోవాలి. నేను 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసుల వరకు నీళ్లు పోసుకున్నాను. 1/2 స్పూను సాల్ట్ లేక రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి. 1/2 స్పూన్ వచ్చేసి ధనియాల పొడి వేస్తున్నాను. ఆ తర్వాత 1/2 స్పూన్ వచ్చేసి నేను గరం మసాలా వేస్తున్నాను. వీటిని కూడా ఒకసారి బాగా కలుపుకోండి. తర్వాత పెద్ద సైజు నిమ్మకాయలను రసాన్ని తీసాను. ఆ యొక్క రసాన్ని కూడా దీంట్లోకి వేసుకొని మరొకసారి కలుపుకోండి. తర్వాత కుక్కర్కుంటున్న మూతను పెట్టుకోవాలి. ఆ తర్వాత మీడియం మంటలో 1 విజిల్ వచ్చేంత వరకు మనము ఉడకనివ్వాలి. 1 విజిల్ అయితే సరిపోతుందండి. ఎందుకంటే మనము బియ్యాన్ని నానపెట్టాము, అది కూడా బాస్మతి రైస్ తీసుకున్నాను నేనైతే, అందుకే త్వరగా మెత్తబడిపోతుంది. తర్వాత దించాను. విజిల్ అంతా పోయిన తర్వాత గ్యాస్ మొత్తము మూత తీసాను. ఇప్పుడు వేడివేడిగా ఉంది కదా, ఒకసారి మొత్తం బాగా కలుపుకుందాము. అయితే ఇలా వేడిగా ఉన్నప్పుడు వెంటనే కనుక కలుపుకున్నామంటే మనకు బియ్యం అనేది ముక్కలవుతుంది. కొంచెం చల్లార్చి కలుపుకొని ఆ తర్వాత కొత్తిమీర చల్లుకొని సర్వ్ కనుక చేస్తే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.